ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరొక మారు మీ ముందుకు దేవుడు తన మహాకృపను బట్టి మీ మధ్యలోనికి మరొక మారు నడిపించినందుకై దేవుని స్తుతులు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం ఒక ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక కళ్ళు మూసుకొని దేవుని నామంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల మా తండ్రి, జీవాధిపతి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి అయిన మా తండ్రి యేసయ్య, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు చేస్తూ ఉన్నాం నా తండ్రి. మరి ఈ యొక్క సమయంలో మరొక మారు మీ నామంలో నా తండ్రి వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. మరి నా తండ్రి ఈ వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో ఏమి మాట్లాడదలిచి ఉన్నారో అటు వాక్కులతో నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. అయ్యా నాయన నా తండ్రి మీకు కృపలో మమ్మల్ని బలపరిచి మీకు ఆశీర్వాద దీవెనల ద్వారా నా తండ్రి మీరే మాట్లాడి ఉన్నతమైన నామముకు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరొక మారు మీ ముందుకు దేవుడు మమ్మల్ని నడిపించేందుకై దేవునికి స్తుతులు ఇస్తూ ఉన్నాం. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు చేసినటువంటి ఆశీర్వాదముల గురించి, అదే దేవుడు పిలిచినటువంటి పిలుపుని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచాడు, తన చిత్త ఉద్దేశానుసారంగా తాను నడిపించుకున్నాడు. ఈనాడు అనేకమైనటువంటి జనులను దేవుడు పిలిచాడు, కానీ వారు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు, ఏ రీతిగా వారి యొక్క నడవడి ఉందో మనం ఈ రోజున దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 1వ వచనం నుండి మనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశావములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయానికి దేవుడు అంటే ఎవరో అబ్రహాముకు తెలియని రోజులలో మనం ఉంటూ ఉన్నాం. కానీ అబ్రహాము దేవుడు తనకు చెప్పినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా అక్కడ అతను చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన దగ్గరికి, మనకెవరో ఆ ఒక వ్యక్తి తెలియదు, ఆ వ్యక్తి మన యుద్ధకు వచ్చి నువ్వు నాకు ఒక పని చేయంటే మనం చేస్తామా? చేయం కదా. ఉదాహరణకు ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి వచ్చి నీ దగ్గర ఉన్న మొబైల్లోంచి ఒక నెంబర్ చెప్తానన్నా, కాల్ చేయండి, నేను వారితో మాట్లాడాలని అన్నారనుకోండి, ఎవరన్నా మనం ఆ ఫోన్ కాల్ చేసి ఇస్తామా వాళ్ళకు? ఏమో, ఎలాగనో వారి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచిస్తాం కదా. కానీ అక్కడ అబ్రహాము దేవుడు ఏమైతే చెప్పాడో, అబ్రహాముకు ఏమైతే దేవుడు చెప్పాడో అది ఆయన తూచా తప్పకుండా ఆయన చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే తన తండ్రి ఇంటి నుంచి అబ్రహాము వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఒంటరిగా, అంటే తనకు ఉన్నటువంటి తన రక్త సంబంధికుల్ని, తన బంధుమిత్రులను, అక్కడ ఉన్నటువంటి తన సొంత ఇండ్లను, తనకున్నటువంటి సొంత భూములను కూడా ఆయన వదిలిపెట్టి తన భార్య అయినటువంటి సారాను వెంటబెట్టుకొని వెళ్ళడానికి అతడు సుముఖము చూపించాడు దేవుని ఎదుట. అంటే ఎటువంటి, ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా కానీ మనకు వచ్చి ఒక పని చెప్తే ఏం పని, ఎందుకు అది, దేని గురించి చేయాలి అని మనం ఖచ్చితంగా వారిని ప్రశ్నిస్తాం. కానీ అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎటువంటి ప్రశ్న కూడా ఆయనను వేసినట్టుగా మనకు ఇక్కడ కనబడడం లేదు. ఆయన అంటున్నటువంటి మాట, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటూ ఉన్నాడు. అంటే ఎక్కడికైతే నేను వెళ్ళమని నీకు చెప్తూ ఉన్నానో, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు అని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు. అప్పటికి అబ్రహాముకు దేవుడు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఒక స్వరము ఆయనకు వినబడి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నమ్మి విశ్వసించి, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచి ఎప్పుడైతే తాను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడో
తనతో పాటు తన భార్యను కూడా తన వెంట పెట్టుకొని తను వెళుతూ ఉన్నప్పుడు తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా తనను వెంబడించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. కానీ తన సొంత ఇంటి నుంచి, తన సొంత బంధువుల నుంచి అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క 3వ వచనం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అంటూ ఉన్నాడు. అంటే నీ నామమును నేను గొప్ప చేస్తాను అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవడం మొదలు పెడతావో, ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడంట. ఈ రోజున చాలామంది దేవుని మీద ఆధారపడలేక తమ మీద తాము ఆధారపడుతూ తమకు వస్తున్నటువంటి ఇబ్బందులను గురించి, తమకున్నటువంటి పరిస్థితులను గురించి ఆలోచించుకుంటూ ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి మాటను గ్రహించలేక ఈ రోజున చాలామంది తాము చేయవలసినటువంటి పనులను చేయలేక వెనుతిరుగుతూ ఉన్నట్టుగా మనకి ఈ రోజున కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన అంటున్నటువంటి మాట, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అంటూ ఉన్నాడు. చూడండి, అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటను విని, ఎప్పుడైతే ఆయన గైకొని ఆయన మాటకు ఆయన లోబడి ఎప్పుడైతే ఆయన నడుచుకునడం మొదలుపెట్టాడో, ఆయన అంటున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదించాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను శపిస్తారో వారిని నేను శపిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో వారిని నేను దూషిస్తాను అంటూ ఉన్నాడు. అంటే ఆశీర్వదించడము అంటే అబ్రహాం ఎక్కడైతే వెళ్తాడో, ఏ ఊరికైతే వెళ్తాడో, ఏ ప్రాంతానికైతే వెళ్తాడో, ఏ కుటుంబం దగ్గరికైతే ఆయన వెళ్తాడో, ఆ వెళ్ళిన చోట ఎవరైతే ఆయనను ఆదరించి, ఎవరైతే ఆయనను ప్రేమించి, ఎవరైతే ఆయనను తమ హక్కున చేర్చుకుంటారో వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీ యొద్దకు వస్తున్నటువంటి దైవజనులను మీరు ఎప్పుడైతే ప్రేమతో వారిని మీరు ఆస్వాదించి, ఎప్పుడైతే వారిని మీరు ఆహ్వానిస్తారో మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీవు వెళ్ళి అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను దీవెనకరంగా మారుస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని దేవుడు వాక్యము ద్వారా అబ్రహాముకు మాటిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఆనాడు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచి, ఎంత నమ్మకం ఉంచి, ఆయనతో ఎంత సహవాసము కలిగి ఆయన జీవించాడో, అటువలనే దేవుడు కూడా ఆయనను అలాగనే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చూడండి, అదే వచనంలో మనం చూసినట్టయితే 4వ వచనం మనం చూస్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. చూడండి, ఆ వయసులో 75 ఏండ్ల వయసులో, మామూలుగా అయితే మనము 45, 50, 55, 60 ఏండ్లు వచ్చాయంటే అమ్మ వీడికే నాకు చాలు, నేను ఏ పని కూడా నేను చేయలేను, ఏదో నా ఇంట్లో ఏదో ఉన్న కాడికి తిని ప్రశాంతంగా ఉందాము అని మనం ఆలోచిస్తాము. కానీ అబ్రహాము గారు 75 ఏండ్ల వయసులో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగిన వారికి ఆయన ఏ మేలుయు పొదువ చేయడని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించి చూద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం పరిశీలించి చూస్తే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచూ ఉండును అని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన మాట జాగ్రత్తగా వినిన ఎడల, అంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వినడం మొదలు పెడతామో, దేవుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో, ఆయన ఏం చేస్తానంటున్నాడు, నీ శత్రువులను నేను శత్రువులుగా చూస్తాను అంటూ ఉన్నాడు. అంటే ఎవరైతే నిన్ను ఈ రోజున నువ్వు చేస్తున్నటువంటి పనికి ఆటంకపరుస్తూ ఉన్నారా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా,
నీవు వారికి ఎటువంటి హాని చేయనప్పటికీ, వారి మీద నువ్వు ఎటువంటి దురాలోచన లేనప్పటికీ కూడా నిన్ను వారు శత్రువులుగా భావించి నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా? చూడండి, దానియేలు గారి జీవితాన్ని మనం గమనించి పరిశీలించి చూస్తే, అతడు బానిసగా ఆ యొక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రియుడై రాజు యొద్ద ఒక ప్రధానమంత్రిగా ఒక అవకాశం అతనికి దక్కినప్పుడు తన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తూ ఉన్నారు? అరే, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఈ దేశంలో ప్రధానిగా మారాడే, ఒక మంత్రిగా మారాడే, ఒక బానిసగా వచ్చినటువంటి వ్యక్తి మనకంటే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడే, ఇతడు మనవాడు కాదు, మన జాతివాడు కాదు, మన దేశస్థుడు అంత మాత్రము కాదు, మరి ఇతడు ఎలాగ ఈ స్థానంలోకి వెళ్ళాడు అని వారు అసూయపడుతూ ఆ యొక్క దానియేలును గురించి రాజు యొద్ద ఒక శాసనమును తయారు చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాం. అంటే ఏకంగా దానియేలునే లేకుండా చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. చూడండి, ఆనాడు ఒక హుకుం జారీ చేశారు, తాను ఉన్నటువంటి ప్రతిమనే ముక్కాలి, ఇంకా వేరే దానిని ముక్కకూడదు అన్నట్టుగా ఒక హుకుం జారీ చేసి దానియేలును రాజు యొక్క శాసనము ద్వారా అంతము చేయాలని వాళ్ళు తమ దురాలోచన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఈనాడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వారు చాలా మందికి కనబడుతూ ఉన్నారు. వారికి ఏదైనా కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అతడు మంచి ప్రవర్తన కలిగి నీతిమంతుడై అతడు ఎటువంటి ఆ యొక్క లంచాలకు కానీ ఎటువంటి దురాశలకు కానీ లోను కాకుండా తాను తీసుకుంటున్నటువంటి జీతానికే తగ్గట్టుగా పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ అతన్ని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరు. ఏం చేస్తారు? వీడొక్కడు నీతిమంతుడు, మేము నీతిమంతులం కాదా, అంటే వీడొక్కడు బాగుంటే మేమందరము నీతిమంతులుగా కనబడతాము అనే ఉద్దేశంతో ఏం చేస్తారు? అతనిని కూడా ఎలాగైనా వారిలో కలుపుకోవాలి, వారితో పాటు పనిచేసేటట్టుగా చేయాలి అనే దురాలోచన చేస్తారే తప్ప, సరే అతనిని బట్టి మనం మారుదాము, అతనిని బట్టి మన జీవితాలను మనం మార్చుకుందాము అనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా కనబడదు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, చాలామందిని చూస్తూ ఉన్నాం. చూడండి, సంఘాలలో కూడా చూడండి, అనేకమైనటువంటి వారు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంతోమందిని ఇబ్బంది పెట్టేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే, వారికి వ్యతిరేకంగా ఉన్న వారికి వాళ్ళ యొక్క బైకులవి టచ్ వైర్లు కట్ చేయడం, లేకపోతే ఇంకా బ్రేక్ వైర్లు కట్ చేయడం, ఇలాగా చేసేవారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. వాళ్ళని ఏదో ఒక రకంగా సంఘాలలో కనబడకోకుండా చేయాలనేటి దురాలోచన కలిగినటువంటి వారుగా కూడా మనకు కనబడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, వాక్యము ఇక్కడ సెలవిస్తుంది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధునై యుందును, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును అంటూ ఉన్నాడు. అంటే ఆయన దూత మనకు ముందుగా వెళ్ళి మనకు ఒక భద్రతను, ఒక కంచె కాపుదలను ఆయన వేసినప్పుడు, ఏదైతే శత్రువుల యొక్క ఆలోచన, శత్రువుల యొక్క తంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంట? ఆయన తన దూత ద్వారా ముందుగానే మన యుద్ధకు రాకుండా వాటిని అరికడతానని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను త్వరగా ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 15వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూద్దాం. అతడు చిరంజీవి అగును, శేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చెయ్యుదురు, దినమంతయు అతనిని పొగుడుదురు, దేశములోనున్న పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండమాడు చుండును, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిదురు, అతని పేరు నిత్యము నిల్చును, అతని నామము సూర్యుడినంత కాలము చిగురించుచుండును. హల్లెలూయా. చూడండి, ఏమంటూ ఉన్నాడు? అతడు చిరంజీవి అగును. ఎవరు అంటే, దేవుని మాటను విని దేవునితో నువ్వు సత్సంబంధం కలిగిన వాడవు, నిత్యము కూడా చిరంజీవి వలె, అంటే నిత్యజీవి, అంటే నిత్యము నువ్వు జీవించేవాడుగా ఉంటావంట. ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరించు, ఎప్పుడైతే యథార్థమైన హృదయము కలిగి దేవుని యొక్క మాటలను నీవు తెలియజేస్తూ దేవునితో సహవాసము కలిగి నువ్వు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో, ఆటోమేటిక్గా ఏమవుతావంట? చిరంజీవి. అంటే చిరంజీవి అంటే చిరకాలము నువ్వు ఇక్కడ బ్రతికి ఉంటావని కాదు, కానీ నీ తర్వాత నీ క్రియ,
నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో, ఏ మంచి పని అయితే నువ్వు చేస్తూ ఉన్నావో, ఏ నీతిని బట్టి నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావో, దానిని బట్టి ఆయన ఏమంటూ ఉన్నాడు, నీవు చిరంజీవిగా చిరకాలము నిలిచెదవు అంటూ ఉన్నాడు. మనం ఈ భూమి మీద లేకుండా పోవచ్చు ఒక రోజున. ఈ రోజున మనం ఉన్నాము, ఒకవేళ ఒక రోజున మనం ఇక్కడ లేకపోవచ్చు, కానీ మన క్రియలైతే మన వెంట ఖచ్చితంగా వస్తాయి. అవి మనతోనే ఉంటాయి. నీ క్రియ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ క్రియ నిన్నేం చేస్తూ ఉంది, నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ రోజున మరి నువ్వు సంఘంలో, సమాజంలో అటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉంచు ఉన్నావా, కలిగినటువంటి దానగా నువ్వు ఉంచు ఉన్నావా? మరి నీ సాక్ష్యం ఏమై ఉంచు ఉంది? ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచాడు. తన నమ్మకమును చొప్పున, దేవుడు ఇచ్చిన మాట చొప్పున అబ్రహామును దేవుడు అబ్రహాముగా ఆశీర్వదించాడు. మరి ఈనాడు ఇక్కడ కీర్తనకారులు కూడా తాను సెలవిస్తూ ఉన్నాడు, ఎప్పుడైతే తాను దేవుని ఎదుట యథార్థవంతునిగా, నీతిమంతునిగా నిలిచాడో అతనిని చిరంజీవిగా, అంటే నిత్యము జీవించువానిగా దేవుడు తీసినట్టుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి కడవరకు కూడా, ఆయన రాకడ సమీపించే వరకు కూడా మనము నమ్మకముతో ఆయనకు విశ్వాసులమై ఆయన నడిపించే త్రోవలో నడుస్తూ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా దేవుని మార్గంలో నడవబడాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.